రావచ్చా సార్? నా పేరు యోగిరెడ్డి. నా పేరు యోగిరెడ్డి. రమేష్ మాస్టర్ అని ఇక్కడ ఫేమస్. రమేష్ మాస్టర్ అని ఒక ఫేమస్. ఆయన చెప్పుకోవడానికి అందరూ ఈ వీధిలో ఎవరు రమేష్ మాస్టర్ ఎక్సలెంట్. ఆయన పేరు తెచ్చే ప్రమాణం చెప్తున్నారు. ఆయన ఈ ప్రాంతానికి ఆయన ఐకాన్. ఎవరన్నా అయితే ఈ వీధి మొత్తానికి రమేష్ సార్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీతో మాట్లాడడానికి వచ్చాం. ఏం మాట్లాడతావు? వ్యక్తిగత విషయాలు నేను సేకరించడానికి వచ్చాను. సెక్షన్ 8 ప్రకారం ఈ మధ్య ఎస్ఐ గారు ఎవరు వచ్చి ఈ చర్చ మా ఇంటికి వచ్చినావు కాబట్టి ఈ మచ్చం నువ్వు ఏందో కనుక ఏంది ఇది ఉంది, ఈ మైకా ఉంది. బంగారం మొత్తం బ్యాంక్ లోన్ అదే చెప్పేది. బంగారం బ్యాంక్ లో పెట్టి ఇల్లు కట్టుకున్నా లోన్ వాళ్ళకి రాయిస్తున్నారు. ఆడేకుంటావా ఏంటి? ఏమేమి టైల్స్ వాడారు, ఏమేమి టైల్స్ వస్తారు, గోడ లోపల మామూలు యూతులు వాడారు, సిమెంట్ యూతులు వాడారు. ఐయాస్ బ్రిక్స్ తో కట్టిన మోడల్. వెయిట్లెస్ బ్రిక్స్ అయితే నేలేమో మార్పులు వేసినాము, పైన స్లాబ్ వేసినాము. ఆ పైన అవి కాలు మీద జారేటువంటి టైల్స్ మా పిల్లగాడు చూసుకోండి. మున్సిపాలిటీ పై చేస్తుంది మనుషులు కూడా అడుగుతారు రాత్రి వస్తావా మంచుకుంటామని అందుకోసం. మా ఇంట్లో ఖాళీ లేవయ్యా, మా ఇంట్లో ఖాళీలే లేవు, రెండుకి ఇవ్వలేము. ఎన్ని ఎందుకు అడుగుతున్నావు? గవర్నమెంట్ వాళ్ళకి ఏదో చేయడానికి ఇది ఏ కంపెనీ? ఇది ఏ కంపెనీ? ఈ సమాచారం మాకు ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరు మాటల సందర్భంలోనే చాలా సమాచారం మాకు అందించారు. జనాభా లెక్కలకు సంబంధించి
మీరు బాగా బిజీ ఉన్నప్పుడు ఇంట్లో మేడం కానీ పిల్లలు కానీ ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు. సరే కూర్చోండి. మేము జనాభా లెక్కలకు సంబంధించి evaluate చేసి మాకు ఈ జనాభా లెక్కలకు సంబంధించి 2027 చేసేది గతంలో ఇది 6వ మీటింగ్ మీకేదో చిన్న 2 ఇన్ఫర్మేషన్ చెప్తే చాలు. రెండు నిమిషాలు అంత అయిపోయింది. మన బజార్ అంటే మన బజార్ చిన్నతనం ఉంటుంది. అందరూ ఇచ్చి మీడియా ఇవ్వలేదు సార్. కొంచెం కొంచెం అదే 2 నిమిషాలు 2 నిమిషాలు ఇవ్వాలి. 2 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు మనకి మొత్తం మన ఫ్లోలు అలానే మనం వాటర్ వాడుతుంటున్నాము. అప్పుడు వాటిని మీద చేస్తారా? ఇంట్లో మన యజమాని పేరేంది? పొలం ఏంటి? జనాభా లెక్కలు లెక్కలు అలా అంటే అసలు చెప్పండి. మీరు ఇచ్చేటువంటి డేటానే మీ సమాచారాన్ని ప్రభుత్వానికి రేపు ఫండ్ లొకేషన్ కి బడ్జెట్ కానీ రేపు లోన్ల పరంగా చేయాలన్నా మీరు చెప్పేది శ్రద్ధగా వినండి. ఏం లేదు ఇంత మీ పేరేం పేరండి? కుటుంబ పెద్దగా మీ పేరు కావాలి. సరే పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పండి. పెద్దవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ పేరు చెప్పండి. ఎవరు లేరు. వాళ్ళ లేకపోతే మీరే వాళ్ళు పెద్దవాళ్ళు మీరే పెద్దవాళ్ళు మీ పిల్లలు సంపాదిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా మీ పిల్లలు వింటారు కదండి. మీ మాట చెబుతారు. సరే మీ పెద్ద అబ్బాయి పేరు చెప్పండి. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారండి? అంటే మాకు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారో కనుక్కున్నామని భారత రేపు మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ బడ్జెట్ అలాట్మెంట్ కానీ రోడ్లు వేయాలన్నా మీరు చెప్పేటువంటి అట్లా కొంచెం మాట్లాడండి. మీరే అట్లా చెప్పారు. మీ బజార్కి ట్రైన్ లేదని మాకు మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ బజార్ ట్రైన్ లేదు అని రాసామనుకోండి, వెంటనే రేపు బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ ట్రైన్ సౌకర్యం రావడం మీ ఇంటికి వస్తుంటే మొత్తం పెట్టినట్టు రోడ్డు వేయించుకోవడానికి అవకాశం ఉంది. వారానికి 2 రోజులు 1 రోజు నీళ్ళు వస్తాయని మా ఇన్ఫర్మేషన్ పెట్టారు. వాటిని ఇంటికి పడాలి. నీళ్ళు ఎవరి పేరుతో మీరే వాడుతున్నారు?
మరి మీరు పట్టుకుంటారండి అది ఇదివరకు మట్టి నేల ఉండేది కాస్త గట్టి నేల ఎప్పుడు చేశారు ఒపీనియన్ మీ ఇంట్లో ఉన్న సామాన్ల గురించి మీ యొక్క హౌస్ ఎలా ఉంది, ఎల్పిజి గ్యాస్ వంట సామాన్లు ఏమేమి యూజ్ చేస్తున్నారు, సపోజ్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎంతమంది ఉన్నారు, వీటి గురించి మేము అడగడానికి గవర్నమెంట్ తరఫున వచ్చాము. మా ఐడి కార్డు ఇది, మీరు ఏమైనా తప్పు మీరు ఏదైనా చూసుకోవాలి ఎక్కువ చేసుకుంటే మా దగ్గర క్యూఆర్ కోడ్ ఉంది, మీరు చూసి మాకు సమాధానం ఇవ్వాల్సింది గవర్నమెంట్. జనాభా లెక్కల గురించి ఈ మధ్య నేను విన్నాను. కూర్చోండి సార్, అతిథి మర్యాదలు చేయడానికి అవును ఉంటారులే. సార్ ముందుగా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నాం సార్. దంపతులు ఎంతమంది? ఒక జంట. ముందుగా మనకు మీ ఇల్లు ఎలా కట్టారు ఆ విధానం నుంచి మనం అడుగుతున్నాం. అయితే నేలకు వాడబడిన ప్రధాన వస్తువు దేంతో వాడారంటే మట్టితో, కలపతో, కలప లేక వెదురుతో, కాల్చబడిన విట్లతో, రాయితో, లేకపోతే సిమెంటుతో, మెజాస్టిక్ ఫ్లోర్ స్టైల్స్తో, ఏదైనా ఇతరులతో. వీటిల్లో దేంతో మీరు కట్టారు ఇల్లు? ఓకే సార్, నేను సిమెంట్ అని క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ గోడకు వాడబడిన ప్రధాన వస్తువు అంటే మనకు గోడలకు వాడతాం కదా సార్, మట్టి కానీ ఇట్లా గడ్డి, తాటాకు, వెదలు ఉన్న వాటివి. అదేవిధంగా ప్లాస్టిక్, పాలిథీన్, మట్టి, కాల్చిన ఇటుక, కలప, ఏ మిశ్రమం లేకుండా రాతితో కట్టబడినది. మాట్లాడదు సార్ మీరు. సిమెంటు, ఇసుక మిశ్రమంతో రాతితో కట్టబడినదా, లేదంటే జిఐ అంటే జిప్సం మెటల్ సిమెంట్ రేకులతో కట్టబడిందా, కాల్చిన ఇటుకలతో కట్టబడిందా, కాంక్రీట్తో కట్టబడిందా, ఇతర ఏదైనా వస్తువులతో కట్టబడిందా? కాల్చిన ఇటుక. మీ గోడలో కాల్చిన ఇటుకతో దాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ పైకప్పును వాడబడిన ప్రధాన వస్తువు అంటే ఫ్లోర్ స్లాబ్ వేస్తాం కదా సార్, ఆ స్లాబ్ని మనం ఏ విధంగా దేనికి తయారు చేశారనేసి. నెక్స్ట్ గడ్డి, తాటాకు, వెదురు, కలప, మట్టి, మునంగల్, ప్లాస్టిక్, పాలిథిన్, చేతి తయారు పెంకులు, యంత్రపు తయారు పెంకులు, కాల్చిన ఇటుక, రాయి, పలక, జిఐ, మెటల్, సిమెంట్ రేకులు, కాంక్రీటు, ఇంకా ఏదైనా ఇతరులతో కట్టబడిందా పైన స్లాబ్? కాంక్రీట్ అని నేను క్లిక్ చేసుకుంటున్నాను సార్. ఓకే, నెక్స్ట్ గణన గృహం వాడుక గురించి తెలుసుకోండి. అంటే నివాసమా, లేకపోతే నివాసం మరియు ఇతర వాడుకనా, దుకాణమా, కార్యాలయమా, పాఠశాలనా, లేకపోతే కళాశాలనా, హోటలా, లాడ్జా, అతిథి గృహము ఉన్నవి, లేకపోతే ఆసుపత్రినా, ఔషధాలయమా, ఫ్యాక్టరీనా, వర్క్షాపు, లేకపోతే వర్క్ షెడ్ ఉన్నవి, ప్రార్థనా స్థలాలు, ఇతరత్ర నివాసహేతర వాడుకు సంబంధించినవా, ఖాళీగా ఉందా? నివాసం అని ఉన్నప్పుడు జనరల్గా టెంపుల్స్ అవి మెన్షన్ చేయాలి సార్. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఉండే మెన్షన్ చేయాలి సార్. యాక్చువల్లీ మీ ఇంట్లో ఏమన్నా దుకాణం ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే ముందు దుకాణం పెడతారు, వెనక ఫ్యామిలీ పెడతారు కదా. ఓకే, మీకు దుకాణం ఉంటే దుకాణానికి సపరేట్ ఇస్తాము, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ దానికి సపరేట్ ఇస్తాము. మీకు లైవ్లో కనపడే వాటి రిలేటెడ్ ఉండే పాయింట్స్ ఒకసారి అడిగితే బాగుంటుంది సార్. ప్రజెంట్ మీరు నివాసమే ఉంటున్నారు. ఓకే సార్, నివాసం నేను క్లిక్ చేసుకుంటున్నాం. ఈ గణన గృహం యొక్క పరిస్థితి మీది ఎలా ఉంది సార్? బాగానే ఉంది. నెక్స్ట్ మీ యొక్క లింగ భేదము అంటే మీ ఇంటి యజమాని మీరే కదా కాబట్టి మీరు స్త్రీ పురుషుడు. 13th క్వశ్చన్, ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు? ఓకే, ఇతరులను క్లిక్ చేసుకుంటున్నాను. ఇంటి యాజమాన్య స్థితి సొంత ఇల్లేనా, లేకపోతే అద్దె ఇల్లు? కానీ వేరే ప్రాంత ప్రదేశంలో సొంత ఇల్లు ఉంది కలదు, అద్దె ఇల్లు మరి ఎక్కడ సొంత ఇల్లు లేదు, ఇతర ఏదైనా? వేరే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది కానీ ప్రజెంట్ రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను సార్. అవును సార్. ఓకే, అద్దె ఇల్లు అని నేను క్లిక్ చేసుకుంటున్నాను. సొంత ఇల్లు వేరే ప్రాంతంలో ఉంది.
మీరు ప్రధానంగా త్రాగునీరును ఏ విధంగా మీరు వాడుకుంటున్నారు సార్? శుద్ధి చేయబడిన కొలాయి నీరు వాడుతున్నారా, లేకపోతే శుద్ధి చేయబడిన కొలాయి నీరు బావిలో నుంచి తాగుతున్నారా, చేతి పంపు నుంచి తాగుతున్నారా, గొట్ట బావి నుంచి, లేకపోతే బోరు బావి నుంచి, ఊట నుంచి, నది లేక కాలువల నుంచి, చెరువు లేక కొలం నుంచి, లేకపోతే సరస్సు నుంచి, అదేవిధంగా ప్యాకేజ్ బాటిల్ వాటర్ నుంచి వాడుతున్నారు? అంటే టాటా వాటర్, బిస్లరీ సంథింగ్ ఉంటాయి కదా. ఇతర వనరులు మీరు ఏ వాటర్ తాగుతున్నారు? ఇతర వనరులు సార్ బబుల్ వాటర్ తెచ్చుకుంటాం. బబుల్ వాటర్ అంటే శుద్ధి చేయబడిన కొలాయి నీరు, ఆర్ఓ వాటర్. త్రాగునీటి వనరుల లభ్యత అంటే ఆవరణ లోపల, ఆవరణ సమీపాన, ఆవరణకు దూరం. అంటే ఇక్కడ 100 మీటర్ 500 మీటర్లు మన పల్లెటూరు కాబట్టి 500 మీటర్లో డేటా కోసం వచ్చాం. జనాభా లెక్కల గురించి ఇంటి డేటా సచివాలయం గురించి. అది వేరే మేడం, మీ సర్వే వేరే సచివాలయం వాళ్ళు చేసే సర్వే మేడం. మేము సెంట్రల్ నుంచి వస్తున్నాం మేడం. సెంట్రల్ దానికి సంబంధించి మీ జనాభా ఎంతలో మేము అదే మేడం సెంట్రల్ నుంచి వస్తున్నాం. మీ సచివాలయం స్కాన్ చేసుకోమని చెప్పి సార్. ఓటీపీలు ఏమో అవసరం లేదు మేడం దీనికి. మీరెవరో మాకు తెలియదు. మేము వాలంటీర్ని కనుక్కోనో లేకపోతే ఆఫీస్ పోయి కన్ఫర్మ్ చేసుకునే చెప్తాం. మీరు రోజుకి ఒకసారి, 4 రోజులు ఒకసారి ఏదో ఒక సర్వే వస్తూనే ఉంటారు. మాకేమో ఐడి కార్డు స్కాన్ చేసుకోమని చెప్పి ప్రయత్నం చేయాలి. ఐడి కార్డు అది కూడా మాకు తెలియదు. ఐడి కార్డు ఇచ్చాను మీరు ఎవరని మేడం మీరు ఎక్కడ ఉంటుంది తెలుసుకోవచ్చు. నేనేం చదువుకోవాలి. మేడం మేము ఆఫీస్ ఫైల్ ఇచ్చాము. ఆ ఐడి కార్డు మీకు తెలిసిన సార్ వాళ్ళు పిలిచినా కూడా మేము మాట్లాడడానికి కన్వీనియంట్ ఉన్నాము. ఇప్పుడు నేను వంటలు వేసుకోవాలి. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. ఆ టైంలోనే వస్తాం మేడం. ఈ ఫ్రీ టైం ఏ ఫ్రీ టైం చెప్పినా మేము రాగలం మేడం. మా ఆఫీస్ టైంలో చెప్పండి. నేను ఒకసారి నా పేరు ప్రవీణ్ మేడం. నేను ఎన్యూమినేటర్ పనిచేస్తున్నాను మేడం. ఇప్పుడైతే నాకు టైం లేదు. మీరు ఒక టైం చెప్పండి మేడం. మేము ఆ టైంలో సాయంత్రం అక్కడండి మా హస్బెండ్ అందరు వస్తారు. మాకు తెలియదు కాబట్టి మీరు ఎవరో, ఎందుకంటే మేము రోజు మా వాలంటీర్ని చూసినప్పుడు దాకా, లేకపోతే ఆఫీసర్లు వస్తున్నారు, మీరు ఎవరో కొత్త వాళ్ళు, ఏమో తెలియదు. నేను ఇంకా లోపల మీ వాళ్ళని చేస్తున్నారు మేడం. మా వాళ్ళు ఏం చేయాలి, పనికి వెళ్ళారు. అంటే ఇది మీరు సొంతం కదా మేడం? అంటే బిల్డింగ్ ఎలా కట్టారు మేడం? ఇది వాళ్ళు ఓనర్స్ ఎలా కట్టారు మాకు అది మీకు సొంతం కదా? సొంతం అన్నారు కదా మేడం? ఇది సొంతం కదా? అంటే మేము వేరే నుంచి వచ్చి ఇక్కడ ఎంతకాలం నుంచి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అదే 2 సంవత్సరాల నుంచి మీరు మాకు కనపడలేదు. మేడం నేను ఎన్నో తెలుసుకున్నామని అడుగుతున్నాను. అంటే మాట మీకు డైలీ వస్తున్నాం మేడం. నేను మీ డేటా మేడం మాట అందుబాటులో ఉంటున్నాను. వాటి రావట్లేదు. అంటే ఎలా మేడం మీరు మీరు చెత్త ఇంత కూడా తీసుకోవట్లేదు. చెప్తాం మేడం, పర్లేదు. ఇప్పుడు వాటర్ అంటే మీరు తాగడానికి ఎలా మున్సిపాలిటీ నుంచి వచ్చిన అక్కడ వాళ్ళు ట్యాంక్ అక్కడ నుంచి మోసుకొచ్చు. ఎంత దూరం మేడం? ఇక్కడ దగ్గరేనా? అక్కడ స్కూల్ ఉంది. ఓకే. అంటే మీరు వంట చేసుకుంటారు మేడం ఇక్కడ లేకపోతే బయట? అంటే మీరు కర్రతో వాడతారా, ఎలా వాడతారో తెలుసుకున్నారు. పని కూలి పని పెట్టాలి. మాకు గ్యాస్ గ్యాస్ రాలే మేడం. గ్యాస్ ఎప్పుడు మీ ఆయన అప్లై చేయాలి.